పోయిన వారం మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంది. ఏం నేర్చుకున్నాం? ఏం పాఠం నేర్చుకున్నాం? క్రిస్మస్ ఎలా జరుపుతున్నా, అవునా? అప్పుడు ఒక 3 సంగతులు నేర్పాను. స్తుతించుట, ప్రకటించుట, కానుక సమర్పించుట. ఏదైనా మంచి విషయాలు దేవుని స్తుతించటం క్రిస్మస్లో ఒక భాగం. స్తుతించిన తర్వాత ఆ మాటల్ని ఇందాక మనం మొదటి వర్తమానంలో విన్నట్టు మీరు వినువారు మాత్రమై ఉండి ప్రకటించాలి కాబట్టి, వాక్యం ప్రకారం ప్రవర్తించాలి కాబట్టి, ఆ ప్రవర్తించిన దాన్ని అందరికి చూపించడమే ప్రకటించడం. అది నోటి ద్వారానైనా మన శరీర ప్రవర్తన ద్వారానైనా. రెండవది ప్రకటించడం. మూడవది సమర్పించుకోవటం. ఆ రోజు జ్ఞానులు కానుకలు తెచ్చి సమర్పించారు. ఈరోజు మనం మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. ఓకే, జ్ఞాపకం ఉంది, మంచిది, సంతోషం. కొంతైనా జ్ఞాపకం ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు. ఆ రోజు అనుకున్నాం ఈ వారం మళ్ళీ ఇంకొక పాఠం నేర్చుకుందామని. ఏం పాఠం ఎవరికైనా గుర్తుందా? ఆ రోజు మనం నేర్చుకున్న పాఠం పేరేంటి? ఎలా జరుపుతున్నాం, లోకం ఎలా జరుపుతోంది, మనం ఎలా జరుపుతున్నాం, జరపాల్సిన పద్ధతి ఏంటి, ఈ మధ్య వ్యత్యాసాన్ని నేర్చుకుంటే ఒక పాఠం నేర్చుకున్నాం. అప్పుడే మనం అనుకున్నాం పోయిన వారం అనుకున్నాం వచ్చే వారం ఎందుకు జరుపుతున్నాం అనే పాఠాన్ని నేర్చుకుందాం అని అనుకున్నాం. గుర్తుందా? రైట్. ఇప్పుడు ఎందుకు జరుపుతున్నాం? ఈరోజు పాఠం అదే. లోకంలో ఈరోజు దాదాపుగా 400 నుంచి 450 కోట్ల మంది క్రిస్మస్ పండుగ చేస్తూనే ఉన్నారు గత 20 రోజులుగా. ఇంకొక 10 రోజుల్లో పండుగ వచ్చేస్తుంది. 11వ రోజు పండుగ అయిపోద్ది. మనం అంతా ఎక్కడ ఈ పెళ్ళి పేరంటం అయిపోయిన తర్వాత ఈ సామాన్ అంతా సర్దేసి ఎక్కడ పడేస్తామో, ఎట్లా పడేస్తామో మనం కూడా ఈ స్టార్స్ ఇవన్నీ కూడా పడేస్తాం. అయితే ఈ క్రమంలో జరగబోయేలోగా ఎందుకు జరుపుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ని బట్టి ఆధారం చేసుకొని బైబిల్ ఎందుకు జరపమంటుంది? ప్రత్యేకంగా క్రిస్మస్ జరిపించమని నాకు బర్త్డే చేయమని ప్రభు ఎక్కడ తెలియపరచలా. భూమి పుట్టినప్పటి నుంచి నిజం చెప్పాలంటే సృష్టి ప్రారంభమైన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏం జరుగుతుందో చెప్పారు ఆయన. మనకు తెలియని కాలంలో ఏం జరిగిందో చెప్పారు. రేపు ఏం జరగబోతుందో చెప్పారు. అంటే ఏం చెప్పారు మనకి? టోటల్గా భవిష్యత్, భూతకాలం చెప్పేశారు, జరిగిపోయింది. వర్తమానం చెప్పేశారు, జరుగుతున్నది. భవిష్యత్తు కూడా చెప్పేశారు. అంటే భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటిలోనూ ఏం జరిగిందో, ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో కూడా తెలియజెప్పిన దేవుడు తన బర్త్డే డేట్ రాయించిన పెద్ద విషయం ఆయనకి. పలానా రోజు సృష్టి ప్రారంభించబడింది అని డేట్ రాయించడం పెద్ద కష్టం ఆయనకి. పలానా రోజు నన్ను సిలువ వేసి రాయించడం పెద్ద కష్టం ఆయనకి లేదు. మోషే గారు అంత పెద్ద నాయకుడిని ఎక్కడ చనిపోయారో కనీసం అన్ని లక్షల మందికి తెలియకుండా చేశారు. కష్టం ఆయనకి లేదండి. ఎలీషా గారిని చనిపోయిన ఆ శవం ఉన్నటువంటి గుహలోకి ఒక చనిపోయిన శవాన్ని తీసుకెళ్తే ఆ శవాన్ని కాళ్ళు తగిలి చనిపోయిన మనుషులు వేస్తే ఇది ఎలీషా గారి సమాధి అనుకుని ఆశ్చర్యపడేంత చేశాడంటే సమాధిని, ఎలీషా గారి సమాధిని కూడా గుర్తు లేకుండా చేశాడు. ఆయన కష్టమా రాయించటం? నేనేం చెప్తున్నాను అంటే మనకి డేట్లు ఇస్తే, స్థలాలు కేటాయిస్తే, డేట్లకేమో పండగ చేసుకునే దినాలుగా కేటాయించుకుంటాం, స్థలాలనేమో పరిశుద్ధ స్థలాలుగా పుణ్యక్షేత్రాలుగా ప్రారంభించి వాటినే కొలుస్తామని దేవునికి తెలుసు గనక మన బుర్ర. ఇందాక మన మొదటి వర్తమానంలో అద్దంలో ముఖం చూసుకొని బయటకు వెళ్ళగానే మర్చిపోయేంత గొప్పోళ్ళం కదా మనం. ఎన్నిసార్లు చెప్పినా మనం అలాగనే చేస్తామని తెలిసి ఆయన డేట్లు రాయించాల. అయినా కానీ మనం వదిలిపెడుతున్నామా? నువ్వు చెప్పకపోతే మేము ఊరుకుంటామా ఏంటి? మేము డిసెంబర్ 25 మేము చేసుకుంటాం, ఏం చేస్తామని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం. నువ్వు చెప్పకపోతే మేము కట్టడాలు మానేస్తామా ఏంటి? పలానా కొండ మీద పెద్దది కడతాము, పలానా లోయలు పెద్దది కడతాము, అక్కడే ఆరాధిస్తామని మనం ఆయన వద్దన్న పనులు చేస్తున్నాం. ఇది మనం దృష్టిలో పెట్టుకుందాం. ఒక మంచి మాట్లాడుకోవాలంటే జరుగుతున్నది ఫలానాది మంచి అని మనకు తెలియాలంటే చెడు గురించి అవగాహన ఉండాలండి మనిషికి. మనం చెడు గురించి మాట్లాడుద్దని అనుకుంటాం. మీరే ఎంతమంది తల్లులు ఉన్నారు, మీ పిల్లలకి మీకు మంచి ఆహారం మీరు పెట్టాలంటే చెడు మీకు తెలియద్దు.
పలానా చేయండిరా, పలానా బాగా చదువుకుంటారా, ఈ చదువు చదివితే ఇలా వస్తుందని మీకు తెలిసి మీ పిల్లలకి మీరు బుద్ధి చెప్పాలంటే, ఆ మంచి అని మీకు తెలియాలంటే, చదవకపోతే కూలి పని చేయాలని, రిక్షా దొక్కాలని మీకు తెలిస్తేనే కదా ఆ పని మీరిద్దరం మేము ఎలాగో చేస్తున్నాం, మీరు కూడా అదే పని ఎందుకు అని మీరు చెప్పాలంటే చెడు తెలిస్తేనే కదా మంచి చెప్పగలరు. మరి బైబిల్లో చెడు చెప్పకపోతే మంచి విలువ ఎలా తెలుస్తుంది? మనమేమో మంచి మాత్రమే మాట్లాడుకుందాం, చెడు వద్దు అంటున్నాం. వినటానికి ఇష్టపడతలేదు ఈ ఎదురుగా ఉన్న జనాలు కూడా. కానీ దేవుడు అంటున్నారు, మంచి చెడు విచక్షణ మీ చేతికి ఇచ్చాను నేను, మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు జరుపుతున్నాం. బైబిల్లో ఇలాంటి క్రిస్మస్ అంటే కేవలం డిసెంబర్ 25వ తారీఖు చేసే పండగ కాదండి. క్రిస్మస్ అంటే ఏంటి అర్థం చెప్పాలి. మాస్ అంటే ఆరాధన. క్రీస్తు పుట్టినరోజు కాదండి, క్రీస్తు ఆ రోజు పుట్టాడని. క్రీస్తుని ఆరాధించటమో క్రిస్మస్ పూర్తి సరైన అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించటం. ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించమన్నారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఒకప్పుడు ఎలా చేశారు, మనం ఇప్పుడు ఎలా చేస్తున్నాం అనేది మనం పోల్చుకుంటే, మనం ఎలా చెయ్యాలనో బైబిల్ చాలా వివరంగా చెప్పింది. మనం ఎలా చేస్తున్నామో క్లుప్తంగా ఏం చేస్తాం మనం పోయినసారి అనుకున్నట్టుగా రంగులు ఇలాంటివి అలంకారంలో ప్రకటనలు చేసుకుంటాం. మళ్ళీ పైగా దేనికి చేస్తామంటే బైబిల్లో చాలా వివరాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఒకటి నెంబర్ 1 ఆచారము. ఆచారం అంటే అర్థం ఏంటి? ఆచారం అంటే అర్థం ఏంటి? ఎవరో ఇలా చెయ్యాలని నిర్దేశించారు, వారు దేవుడు కాదు, మామూలు మనిషి తనకు తోచిన దాన్ని ఇలా చెయ్యాలని నిర్దేశించి నియమిస్తే ఆ నియమాలకు లోబడి అతన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి ఆ సంఘస్థులో, లేదంటే ఆ కులస్తులో, ఆ మతస్థులో, లేదంటే ఏదో ఒక పేరుతోటి అదే ఆచారాన్ని నేటికి కొనసాగిస్తూ ఉంటే, అదే పని అదే పద్ధతులు చేస్తుంటే దాన్ని ఆచారం అంటారు. దానికి ఒక అర్థం ఉండదు, పర్థం ఉండదు, దానివల్ల ఒక ప్రయోజనం ఉండదు. ఇది ఆచారం. నెంబర్ 2 అసలైంది చూసారా? ఆడంబరం, గొప్పతనం, బడాయి చూయించుకోవటానికి. మేము ఎంత పెద్ద చర్చి కట్టామో తెలుసా? మేము ఎన్ని వేల మందికి, ఈరోజు సాయంత్రం ఎంతమంది కట్టా భోజనాలు? 5,000 మందికి భోజనాలు. ఎవరట గెస్టులు? దేవుని పిల్లలు కాదు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకి క్రైస్తవ సంఘాలు ఏం పని ఉంటుంది వాస్తవం చెప్పండి? పోనీ వాళ్ళు వస్తే మనం వాక్యం మాట్లాడుకుంటామా? ఘనపరుచుకోవటం, ఒకరినొకరు మహిమపరుచుకోవటం, ఒకరినొకరు ఏంటిది సన్మానించుకోవటం, అవునా? ఈ క్రమంలో ఎక్కడైనా క్రీస్తు తొంగి చూస్తాడు అటువైపుకి? ఇదే ఆడంబరం. 3వది అసలైంది ఉంది, ఆనందం, సంతోషం. ఈ పైన పేర్కొన్న ఆచారం ప్రకారం నెంబర్ 2 ఏంటిది? ఆడంబరాల ప్రకారం గొప్పగా బడాయిగా ఖర్చు పెట్టి, ఖరీదైన బట్టలు కట్టి, మంచి భోజనాలు పెట్టి, ఈ 2 పద్ధతులు చేస్తుంటే మనిషికి కలిగే 3 అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆనందం. భలే చేశాం కదా, భలే బాగున్నాయి కదా భోజనాలు. నేను మొన్న క్రిస్మస్ అప్పుడు మనం ఎంపీ గారితో ఫోటో దిగాను తెలుసా? ఎమ్మెల్యే గారికి దండేసింది నేనే. పలానా మినిస్టర్ గారికి పలానా నేను టీకప్ ఇచ్చింది, ఆ రోజు మనమే గిఫ్ట్ ఇచ్చింది అని మనం ఆనందిస్తాం. అంటే మన ఆనందం ఎక్కడుంది అయ్యా అంటే మనుషుని ఆరాధించటంలో ఉంది, క్రీస్తుని ఆరాధించటంలో లేదు. అందుకే ఈరోజు సమైక్య క్రిస్మస్ అన్నాము. ఒకరోజు ఇంకోటి ఏంటిది, ఆటపాటల కోసం ఆడుకొని పాడుకోవడానికి చిల్డ్రన్స్ క్రిస్మస్ అంటున్నాం, పసిపిల్లలు పెట్టుకొని. ఎందుకు? వాళ్ళు స్టేజ్ మీద గంతులు వేస్తూ ఉంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులకి మా వాడు భలే వేసాడు కదా, మా అమ్మాయి భలే వేసింది కదా డ్యాన్స్. ఇది ఆటపాటల ఆనందం. పెద్దలు తృప్తిపరచడానికి ఇంకొకటి ఉంది, యూత్ క్రిస్మస్. అవునా? ఏముంటుంది అక్కడ? విందులు, వినోదాలు కదా, ఆనందమే. ఇంకొకటి ఉంది ఫ్యామిలీ క్రిస్మస్. పెద్దోళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే ఏమొస్తాయి తెలుసా? కానుకలు దండిగా వస్తాయి. పిల్లల దగ్గర డబ్బులు రావు, యూత్ దగ్గర డబ్బులు రావు. మరి డబ్బులు ఇచ్చేది ఎవరి దగ్గర అంటే ఫ్యామిలీస్ దగ్గరే. అంటే టోటల్గా ప్రతి దాంట్లోనూ ఆనందాన్ని వెతుకులాడుకుంటూ, నెంబర్ 2 ఆడంబరంగా చేసుకుంటూ, నెంబర్ 1 ఆచారాన్ని పాటిస్తున్నాం మనం. ఇందులో ఎక్కడ క్రిస్మస్ లేదు, క్రీస్తుని ఆరాధించటం లేదు.
ఇప్పుడు బైబిల్లోనికి వెళ్ళి బైబిల్లో మనం ఎందుకు జరిపారు క్రిస్మస్ మొదటి నుంచి కనుక మనం ఆలోచించగలిగితే చాలా సంగతులు ఉన్నాయి. కొంచెం సాధ్యమైనంత వరకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం మార్చుకుంటే ప్రయత్నం మంచిది. ఎందుకు ఈ ప్రయాస అంటే అసలు ముందు మనకు తెలియాలిగా. తెలిస్తే మనం మార్చుకోవాలో లేదో, నిజమో కాదో పరిశీలించుకుందాం. ఒకసారి మీరు పాత నిబంధన గ్రంథం తీస్తే మొట్టమొదటి క్రిస్మస్ ఎందుకు జరుపుతున్నామంటే ఒక సంగతిని పరిచయం చేస్తే మీరు దినవృత్తాంతాల 2వ గ్రంథం తీసి 7వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మీరు ఒకసారి చదివితే సొలొమోనుతో ప్రారంభమైంది. సొలొమోను గారు మందిరం కట్టారు. అప్పటి వరకు మందిరం లేదు. ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత 3వ వచనం ఏంటో చదవండి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకు దిగగా చూచి ఇశ్రాయేలు అందరును సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఎందుకు జరపాలి అయ్యా క్రిస్మస్ అని గనక మనం అడిగితే మొట్టమొదటి కాలం నుంచి గుడి నిర్మించబడిన నాటి నుంచి అనగా యెరూషలేములో దేవునికి దేవాలయం నిర్మింపబడిన నాటి నుంచి జరిగినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆరాధన. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏమన్నా మనం క్రీస్తుని ఆరాధించటం. ఏమని ఆరాధించారట? అందరూ సాష్టాంగపడి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పి ఆరాధించారట. ఆరాధన అంటే అర్థం చెప్తున్నారు అక్కడ. ఒకసారి మీరు అదే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఉన్నారు కదా, 29వ వచనాన్ని ఒక్కసారి వెళ్తే ఒక 4 పేజీలు దాటి యువతలకు వస్తే 29వ వచనంలో అక్కడ ఒక ఆయన కనపడతారు. ఆయన పేరు హిజ్కియా గారు. 29వ అధ్యాయం 28, 29 ఒకసారి చదవండి. 27 నుంచి చదవండి, లేదా 28 చదవండి. ఫస్ట్ బలిపీఠము మీద 28 చదవండి. బలిపీఠము మీద 28 అండి. అక్కడే 29వ అధ్యాయము 28వ వచనం. 29, 28 అంతసేపును సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి, దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. 29వ వచనం. ఇప్పుడు ఆరాధన అంటే ఏంటో వివరమిస్తున్నారు. ఆరాధన అంటే మనం ఈ రోజులలాగా హఠాత్తుగా బైబిళ్ళు కింద పెట్టేసి ఇక మనం నడుములు సర్దుకొని, చీరలు సరి చేసుకుని, ప్యాంట్లు సరి చేసుకుని ఇక మొదలుపెట్టి చప్పట్లు కొడతాం. ఇలా చేతులు ఎత్తేసి పైన పరిశుద్ధాత్ముడు దిగిరా మా మీదకని గోల్ చేస్తామంటామే. ఇది అనుకుంటున్నాం మనం ఆరాధన అంటే. వాళ్ళు అక్కడ ఏం చేశారో 29వ వచనంలో వివరణ ఇచ్చారు. ఒకసారి చూడండి దయచేసి. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. తలలు వంచి ఆరాధించటం. 30వ వచనం కూడా చదవండి ఒకసారి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీలను ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి. చూసారా ఎంత వివరణ ఇచ్చారో. ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో పాడటం ఉంది, నేను కాదంటలేదు. పాడటం ఉంది, సంగీతం ఉంది, బలులున్నాయి, అర్పణలు ఉన్నాయి, కానీ హృదయపూర్వకంగా ఆరాధించడం లేదు. హృదయపూర్వంగా తలలు వంచి ఆరాధించారట. చప్పట్లు కట్టి ఊగిపోతూ ఎగురుతూ గంతులేస్తూ ఒంటి మీద బట్టలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోకుండా దొర్లాడుతూ ఉండే ఆరాధన అది కాదు. ఇక్కడ ఆరాధనకి ఏం చెప్తున్నారంటే అంతసేపును సర్వసమాజ ఏది ఒకవైపు బలులు జరుగుతున్న పైన, ఇది కూడా పరిచయం చేస్తాను మీకు 27 వచ్చిన తర్వాత పరిచయం చేస్తాను. ఒకవైపు బలులు జరుగుతూ ఉన్నాయి, మేకలు ఎడ్లు వధించబడుతూ ఉన్నాయి, వాటిని దహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న సర్వసమాజం ఏం చేస్తుందట? సర్వసమాజం ఆరాధిస్తుందట. ఇక్కడ మనోళ్ళు ఆరాధించబడితే ముసలోళ్ళు మా గాదులు అనుకుంటారు, కుర్రోళ్ళు అబ్బో ఇది మనం పని చేయలేమని అనుకుంటారు. మరి ఎవరంటే నడు వయసులో వాళ్ళు, లేదంటే ఆసక్తి కలిగిన వాళ్ళు లేచి పాటలు పాడుతారు. మిగతా వాళ్ళంతా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక్కడే మన సంఘాల్లోనే. కానీ అక్కడేం జరిగింది అంటే సర్వ సమాజము ఆరాధిస్తూ ఉందట. ఆరాధనకు అర్థం ఏం చెప్పారు తెలుసా? గాయకులు పాడుతూ ఉన్నారట, పాడేవాళ్ళు పాటలాడుతూ ఉన్నారు, బోర్లు నాదం చేసేవాళ్ళు జరుగుతూ ఉంది. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది ఎంతసేపు జరుగుంటుంది? బలి అర్పణ అంటే కాసేపు కూసేపు జరుగుతుందా? ఎంత టైం పడుతుంది? అవునా? ఎన్ని వధించబడతాయి? ఎంతసేపు టైం పడుతుంది? అంతసేపు ఆరాధించడం. మనం ఎంతసేపు చేస్తున్నాం? 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు. అవునా?
మరీ ఎక్కువ స్థాయి అనుకోండి, ఎంతసేపు? ఒక అరగంట. అవునా? అప్పటికే అందరికి నీరసాలు వచ్చేస్తాయి, చేతులు నొప్పులు పుడతాయి, విసుగు పుడుతుంది. అవునా? ఇది ఆరాధన కాదు ప్రియులారా. ఆరాధించడం హృదయపూర్వకంగా, ఇగో సంతోషంతో స్తుతులు పాడుతూ, సంతోషంతో. ఒకనాడు మందిరం పూర్తి కాగానే సొలొమోనుకు ఆజ్ఞ ఇస్తే తలలు వంచి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించారు హృదయపూర్వకంగా. క్రీస్తుని ఆరాధించడం అంటే, క్రిస్మస్ అంటే ఆరాధన అంటే దేవుడు చెప్పినటువంటి విషయాలను తలపోసుకుంటూ, ఆయన చెప్పిన ప్రకారం కానుకలు సమర్పిస్తూ, బలులు అర్పిస్తూ, ఆయన చెప్పినట్టుగా హృదయపూర్వకంగా ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, తలలు వంచి సాష్టాంగం పాడుతూ ప్రార్థన చేయటం అనేది ఆరాధన. ఒకసారి మీరు పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధనలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒకసారి చూసి, దానికంటే ముందుగా యెషయా గ్రంథంలోకి రండి. అసలు ముందు యెషయా గ్రంథంలో వీటి బలుల గురించి, వీటి గురించి దేవుడే అసహించుకున్నాడు మనకు తెలియట్లా. క్రొత్త నిబంధనకు వచ్చేంతకంటే ముందే యెషయా గ్రంథం తీసారా? ఒకసారి 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు ఉంటాయి. ఒకసారి చదవండి యెషయా గ్రంథము. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము మీరు పుట్టించు పొంగళ్ళు పెడుతున్నారు, కోళ్ళు మేకలు కోస్తున్నారు, పొంగళ్ళు పెడుతున్నారు, భోజనాలు వండుతున్నారు, విసుగు పుడుతుందిరా నాకు. వెక్కసం అంటే అర్థం ఏంటి? మీరు తినగలిగిన దానికంటే అది బంగారమైనా సరే ఎక్కువ మీ ప్లేట్లు వేస్తూ ఉన్నారనుకో, కాసేపటికి ఏమైంది? మీకు విరక్తి కలిగింది, అసహ్యం వేసింది. 2, 3, 4 రోజుల దాకా దాని వైపు చూడబుద్ధి కాదు. అది ఎంత ఇష్టమైన ఆహారమైనా సరే కదా. అలాగా మనకి ఒక పద్ధతిని అలవాటు చేయటానికి ఆయన ఈ బలులు అర్పించి, ఈ స్తుతులు అర్పించి, ఈ ఆరాధన క్రమం నేర్పితే, ఇదే బాగుంది, పరిశుద్ధంగా ఉండాల్సిన పని లేదు, పాపాన్ని విడిచిపెట్టాల్సిన పని లేదు, మన పాపం చేసిన ప్రతిసారి ఏదో ఒకటి చేసొచ్చు అనే క్రమంలో ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్న జనానికి దేవుడు అప్పుడే హెచ్చరించాడు. నాయనా ఒరే, ఏమన్నాడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దుర్పార్పణయు, నాకు విసుగు పుడుతుంది అంటున్నారు ఆయన. అసహ్యం వచ్చేసింది దాని మీద. తర్వాత అమావాస్య రోజు అండి, ఈ రోజు నిద్ర పంపించకూడదు, శుక్రవారం పూట అండి మా అమ్మాయిని పుట్టింటి నుంచి ఇంటికి పంపించకూడదు, ఈ రోజు ముంచు ముహూర్తం బాగలేదండి, పెళ్లి పెట్టుకోకూడదు, శుభమాని మంగళవారం పూట ఏంటి కార్యక్రమం, డబ్బులు ఇవ్వకూడదు, ప్రాణం పోతున్నా సరే ఇలాంటి పట్టించుకుంటాం కదా. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం, బైబిల్ తీసుకుని మా పిల్లలకి పెళ్లి ముహూర్తం పెట్టండి అని కదా. ఎన్ని ఉన్నాయండి మన దాంట్లో. ఎందుకు చేస్తున్నామో తెలియదు మనకి. ఇప్పుడు ఆ మాట దేవుడు అంటున్నారు, చదవండి. మీ అమావాస్య ఉత్సవాలు, సమాజకూట ప్రకటనలు జరుగుతున్నాయి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజాన్ని నేను ఓర్చుకోలేకపోతున్నాను. మీరంతా పాపం చేస్తూ చప్పట్లు కొడడానికి సిద్ధపడ్డారు, నాకు అసలు ఓర్చలేకపోతున్నాను అంటున్నాడు. అసలు ఆ మాట అర్థం తెలిస్తే మనం చచ్చిపోతాం భయంతో. అవునా? ఒకసారి మనం ఘోరమైన తప్పులు చేస్తూ ఉంటాం, ఏమాత్రం సిగ్గుపడకుండా మళ్ళీ ఒకళ్ళు మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ వస్తాం. అవునా? మనకు తెలుసు నువ్వేం చేసి వచ్చావో, నాకు తెలుసు. భయంకరమైన పని చేసి వచ్చావు, బయట చెయ్యకూడని పని, నీచమైన పని చేసి ఇక్కడికి వచ్చేసి చప్పట్లు కొట్టి పాటలు పాడి మైకు తీసుకుని ఎరగదీస్తామంటే నాకు ఎలా ఉంటుంది? అవునా? ఒక మనిషిగా నాకే ఏంద్రా వీడికి అసలు భయం కూడా లేదు, వీడి అనుకుంటామా? ఈ మాట మనకు అర్థమైతే ఇదే మాట దేవుడు అంటున్నాడు. పాపుల గుంపు కూడినటువంటి ఉత్సవ సమాజాన్ని నేను ఓర్చజాలను. తర్వాత వచ్చిన చదవండి. అసలు మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములకు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. ఏమంటున్నారండి? మీ అమావాస్యలు చేసే ఉత్సవాలు, ఇంకా నియామక కాలాలంటే నాకు హేయములు. మన దగ్గర ప్రతి ఫిబ్రవరిలో కొన్ని 3 రోజులు కేటాయించబడతాయి. ఒక పెద్ద జాతర జరుగుద్ది మనకే ప్రతి ఫిబ్రవరి. తెలీదు మీకు? గుర్తురాట్లా? కాదు, మన పక్కనే ఉంది కదా. మార్చి 3, 4, 5 తేదీలో, లేకపోతే 3, 6, 7, 8. ఇది ఎప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి కూడా ఇవేటట్లు. ఇక్కడైనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ అవే అన్ని చోట్లనా? డేట్లు కొంచెం కుడియడం కానీ మాసం అదే.
దేవుడు ఏమంటున్నాడు? మీ అమావాస్య ఉత్సవాలు నియామక కాలాలు నాకు హేయములు. ఇక దేశం మొత్తం ఎక్కడైనా సరే కొద్దిగా కుడి ఎడంగా ఒకరోజు 2 రోజులు మారుతాయి, కానీ అదే నెలలో అన్ని చోట్ల జరుగుతాయి. నియామక కాలాలు అంటే నియమించుకొని పలానా రోజుల్లో పలానా. మనం కూడా చేసుకుంటాం కదా జాతర. మొన్నటిదాకా మనం జాతరలు చేసి వచ్చిన వాళ్ళమేగా, తిరణాలు చేసి వచ్చిన వాళ్ళమే కదా. ఇవన్నీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు బాధగా ఉంది మిమ్మల్ని చూస్తే, అవి నాకు సహింపలేక విసిగి ఉన్నాను. విసిగిపోయాడట దేవుడు. మనకి విసుగు లేదండి. ఈ మాట ఎప్పుడు చెప్పారో తెలుసా ప్రియులరా? యేసుక్రీస్తు వారి కంటే ఇంకా 400-500 సంవత్సరాల ముందు చెప్పాడు. నాకు విసుగు పుడుతుందంటే ఇప్పటికి కూడా నీకు విసుగు పుడితే నువ్వు చూడు మాకు నాయన, మాకు విసుగు లేదు, మాకు భలే ఆనందంగా ఉంది. రాక సీజన్ వస్తే నువ్వేంటి విసుగంటావేంటి అని ఏ మాత్రం విసుగు పడకుండా పండగలు చేయటానికి, ఉత్సవాలు చేయడానికి. చదవండి ఆ మాట. తర్వాత కిందకు వచ్చేటప్పటికి 16వ వచనంలో మంచి మాట ఉంది. 15లో, మీరు మీ చేతులు చాపునప్పుడు, మీరు మీ చేతులు చాచే సమస్య వస్తుంది ఒకరోజు. ప్రతిదానికి సమయం కలదంటాడు కదా ప్రసంగి గ్రంథంలో. ఒకరోజు టైం వస్తుంది మనకి, బాధపడే టైము, కరువు టైం, సమస్య, కొట్లాట, అసమాధానం, ఏదో ప్రమాదం, ఏదో కరువు, ఏదో కాటకం, ఏదో ఒక మరణం, ఏదో ఒక మన ఇంటి తలుపు తడుతుంది రోగం. మోకాళ్ళు వేసి అప్పుడు చేతులు చేస్తాం. అప్పుడు అంటున్నాడు దేవుడు, మిమ్మల్ని చూడక నా కళ్ళు చూడటానికి నా కళ్ళు గొప్ప, ఎందుకంటే మిమ్మల్ని అసహించుకుంటున్నా అని చెప్పి నువ్వు అదే పని చేస్తున్నావు. నాకు విసుగు పుడుతుందన్న నువ్వు అదే పని చేస్తున్నావు. నాకు వినలేకపోతున్నాను నీ గోల అంటే అదే పని చేస్తున్నావు, అరిచి గోల చేస్తావు అన్నావు. అందుకే మీరు చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు, వాడిని చూడకూడదు. మనం కూడా అనుకుంటాం కదా, ఒకసారి విసిగెత్తి ఒకసారి మనం మన ఇంట్లో వాడే తాగి ఒంటి మీద బట్టలు లేకుండా అటు పడిపోయి ఉంటాడు, లేదంటే అలా ఉంటాం. ఒకసారి మనం చూసి చూడండి కళ్ళు తిప్పుకుని వెళ్ళిపోతా, పో వాడు అనుభవించాలి అట్లా ఉండాలి, అవునా అనుకుంటాం కదా. ఇదే మాట మన పట్ల ఆయన చేస్తాడట. అందుకే మీరు ప్రార్థన చేసినను, మీరు బహుగా ప్రార్థన చేసినను, అప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తారు, నిజంగానే ప్రార్థన చేస్తారు. అప్పుడు బాధలో ఉన్నప్పుడు దేవుడి జ్ఞాపకం రావాలంటే డబ్బైనా పోవాలట, జబ్బైనా రావాలంట. డబ్బు పోతే దేవుడి జ్ఞాపకం వస్తాడు, లేదా జబ్బు వస్తే జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు నిజంగానే ఏడ్చి ప్రార్థన చేస్తాడు, నిజంగానే చేస్తాం. కానీ అప్పుడు వినడంట, నువ్వు హృదయపూర్వకంగా చేసినా నా కన్నులు కప్పుకుంటాను. తర్వాత మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. అదండి, రక్తంతో అంటే మనం ఏదో మర్డర్ చేసామని కాదండి, దోషముతో, పాపంతో నిండిపోయి ఉన్నాయి. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారే అన్నాడు అంటాడే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు చేసామంటే ఎప్పుడు అదే చేస్తున్నాం. పరిశుద్ధతే లేదు, ఆరాధించడం అనే మాటకి మనకు అర్థం తెలియకుండా ఉన్నాం. అందుకే ప్రభు అంటాడు, ఒకసారి మీరు మత్తయి సువార్త కనుక తీస్తే 15వ అధ్యాయం 9వ వచనంలో, 15వ అధ్యాయం 9వ వచనం కొత్త నిబంధన గ్రంథంలో ఏమంటారంటే అక్కడ, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించువారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఓ పెద్ద కృతజ్ఞతా కొడుకులో చక్కని వాక్యం చెబితే ఆ దైవజనుడు వెంటనే మైక్ తీసుకొని, మా చరిత్ర తెలుసా మీకు అని అన్నారు. మాది 190 సంవత్సరాల చరిత్ర, 80 లక్షల మంది మా కుటుంబం తెలుసా మీకు? మాకు చెప్తారా టైం గురించి? మాకు కొన్ని క్రమాలు ఉన్నాయి, ఎంతసేపు పాటలు పాడాలో మాకు తెలుసు, ఎక్కడెక్కడ ఎవరెవరిని పిలవాలో మాకు తెలుసు, ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు, ప్రతిదానికి వాక్యం అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయని. నేను 30 గంట వాక్యం చేస్తే 20 నిమిషాలు భయంకరమైన అవమానంతో చేశారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏ మాట మీరు చదవండి, మరలా చదవండి ఆ మాట. మానవులు కల్పించిన పద్ధతులను ఏంటట, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇప్పుడు ఆరాధన వ్యర్థమైపోతుంది తెలుసా? మనం ఎందుకు చేస్తున్నాము క్రిస్మస్ అనే విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అందులో మొదటి పద్ధతి ఏంటంటే ఆరాధన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని. పాత నిబంధనగా తమను తాము అర్పించుకుని ప్రతిష్ఠించుకుని ఆరాధించడం చూసాం మనం. తలలు వంచి హృదయపూర్వకంగా ఆరాధించడం చూసాం మనం.
యెషయా గ్రంథంలోకి వచ్చేటప్పటికి నాకు మీ ప్రార్థనలు, మీ అమావాస్యలు, మీ నియామక కాలాలు నాకు విసిగెత్తిపోయి రోసిపోయాను, అసహ్యం వేస్తుంది మీరంటే నాకు, అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు నేను వింటలేదని మనల్ని గట్టిగానే వార్నంగిస్తున్నాం చూసాం. అదే విషయాన్ని 500-600 సంవత్సరాల తర్వాత వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మీరు అలా చేస్తే నాకు ఇష్టం లేదు. మనుషులకు పద్ధతి కల్పిస్తే ఆ పద్ధతి ప్రకారం చేస్తున్నారంటే మీరు. దేవుడు ఇదే చెప్పాడని మనుషులు కల్పించిన పద్ధతులు అంటే ఏం చేస్తున్నారట? దైవోపదేశాలు బోధించు. దేవుడే చెప్పాడు ఇలాగా అని ఒక మనిషి కల్పించిన పద్ధతులు చేస్తున్నామట. కాబట్టి యోహాను సువార్త 4:24లో మనందరికీ తెలిసింది ఇక్కడ ఉంది. ఆరాధించాలంటే ఏం చేయాలి? దేవుడు ఆత్మ గనుక ఈరోజు పని. ఆ రోజు బలులతోటి, స్తుతిగీతాలతోటి, సంగీత నాదాలతోటి ఆరాధించారు జనం. ఈరోజు మనం ఏం చేయాలంటే ఆత్మతో ఆరాధించడం అనే విషయం మనకు అర్థం కావాలి. సత్యముతో, నీ వాక్యమే సత్యము కదా. అంటే యేసుక్రీస్తు వారు ఉండాలి మన మధ్య. మన పాట పాడినా సరే, ప్రార్థన చేసినా సరే, నువ్వు కానుక వేసినా సరే, ఏదైనా బహుమతి ఇచ్చినా సరే, ఏ పని చేసినా అందులో క్రీస్తు ఉండాలి. అది ఆరాధన. క్రీస్తు లేని ఆరాధన వ్యర్థము. ఆరాధన గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెంబర్ టూ ఒకసారి మీరు దినవృత్తాంతాల మొదలు 2వ గ్రంథం ఇందాక 7వ అధ్యాయం తీశారుగా, అందులో మొదటి 4 వచనాలు కనుక మనం కనుక చదవగలిగితే, 7వ అధ్యాయం మొదటి 4 వచనాలు అక్కడే ఉంది. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలును ఇతరమైన బలును దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. ఏం అర్పించారట? ఆ బలులు లిస్టు చెప్తున్నాడు, దిమ్మ తిరిగిపోతుంది. మనం ఈరోజు ఇంతవరకు 4.5 ఏళ్ళు అవుతుంది, ఒక్క పొట్టేలు కోసుకోలేకపోయాం. మనం సంఘమంతా కలిసి ఒక పొట్టేళ్ళు తెచ్చుకొని మహా అయితే ఎంత అవుతుంది? 10-15 వేలు అవుతుందేమో. ఒక పొట్టేళ్ళను కోసి విందు చేసుకోలేకపోయాం. కానీ ఆ రోజు వాళ్ళు అర్పించినటువంటి బలులు ఎన్నో తెలుసా? ఒకసారి చదువుతారా? రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను కదా. బలులు గురించి రెండవది దేవుని, యేసుక్రీస్తుని ఆరాధించటం అనే మాటలో రెండవ పద్ధతి ఏంటంటే, ఎందుకు ఆరాధిస్తారంటే బలులు అర్పించడానికి ఆరాధించాలి. ఆ రోజు బలులు ఏంటి? గొర్రెలు, పొట్టేళ్ళు, పశువులు కదా. ఎన్ని కాసినా కూసినా 100ల కొద్దీ, 1000 కొద్దీ, ప్రతి సంవత్సరం లక్షలాది మంది జనం వచ్చేవాళ్ళు దేవునికి బలులు అర్పించడానికి, తమ చేసిన పాపాలకి ప్రతిగా. మరి ఈరోజు అందరికీ పాప విమోచనంగా ఎవరన్నారు? క్రయధనంగా ఎవరు? ఒకే బలి పశువు ఒక్కడే పస్కా పశువుగా వధించబడ్డాడు. ఈరోజు మనం ప్రత్యేకంగా పొట్టేళ్ళు, మేకలు కోసి బలులు అర్పించాల్సిన అవసరం లే. మనం పొట్టేళ్ళు కొయ్యలేకపోయామంటే అది మనకు కుదరకనే, కానీ ఆచారం అయితే కాదు. అది కోసుకుని తింటే అనేం కాదన్నాడు. ఆచారంగా కొయ్యాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆయన వధించబడ్డాడు. ఒకసారి మీరు 11వ అధ్యాయము 16వ వచనాలకు చూడండి. అదే దినవృత్తాంతాల గ్రంథంలో నేను బలులంటే ఏంటో చెప్తున్నాను. ఈరోజు బలంటే పరిచయం చేస్తాను మీకు. వారి చర్యల చుట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములు అందందలను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదుగుటకు మనస్సు నిలుపుకొని వారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఆరాధించడానికి, బలులు అర్పించడానికి ఆచారం కాదట. అప్పుడు కూడా ఒక అద్భుతమైన మాట రాయించారు. ఏంటట? మనస్సు నిలుపుకుని వారు. అంటే దేవునికి నువ్వు ఆరాధించే, బలి అర్పించాలంటే ఒక పొట్టేళ్ళను కోయాలన్నా, ఒక మేకపిల్లను కోయాలన్నా, లేదు ఒక కోడిని తీసుకొచ్చి కోసి నలుగురికి విందు భోజనం చేద్దామంటే దానికి ముందు కావాల్సింది ఏంటంటే మనస్సు. డబ్బులు కాదు. ఏంటి? మనస్సు. డబ్బులు కాదు. ఏంటి? మనస్సు నిలుపుకోవాలి బలి అర్పించాలంటే. ఈరోజు నా దేవునికి ఒక కానుకనివ్వాలి, చక్కగా సంఘం అంతటికి విందు భోజనం చేయించాలనుకుంటున్నా, ఇగో ఈ పశువునో, లేదంటే ఈ మేకనో, ఈ పొట్టేలనో, లేదంటే దీన్నో అని ముందు మీకేం కావాలి? మనసు నిలుపుకుని వారు
చదవండి అమ్మా. తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులను అర్పించటానికి ముందు మనసు నిలుపుకొని మనసు నిలిపిన ప్రకారం బలులు అర్పించడానికి వచ్చారట. పద్ధతి మారిపోయింది తర్వాత అది కూడా ఎక్కువ రోజులు నిలబడలా. బలులు అర్పించాలంటే మనసు నిలుపుకోవాలనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. బలులు అర్పించడం తమ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఉంది. కానీ ఈరోజు మనందరి పాపాలకు బదులుగా ఒక ఆయన అర్పించబడ్డాడు. దానికంటే ముందు దావీదు గారు కూడా ఒక మాట రాశారు. అది కూడా చదువుతాం ఒకసారి. మీరు కీర్తన గ్రంథము మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ఆ మాట. విరిగి నలిగిన మనస్సే కదా ఒకసారి 51వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 16-17 వచనాల్లో రిఫరెన్స్లు ఎక్కువ నేను బాధపడకండి. మనం ఇంకా వివరించుకోవడానికే తప్ప మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు. నువ్వు బలిని కోరువాడవు అప్పుడే చెప్పేశాడు. నేను అర్పించదును. అయినా మనకి తెలియట్లేదు ఇంతవరకు. అప్పుడే చెప్పేస్తున్నాడు, నాయనా నువ్వు బలులు మాకు ఆచారం కొద్ది నేర్పలేదు, ఏదో ఒక ఉద్దేశంతో నేర్పేవు. అయినా కానీ మేము అర్పించే బలులు నువ్వు తింటలేదు, మేమే తింటున్నాం. అవి నీకు ఇష్టమైనవి కాదు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఏమండి తర్వాత దేవా విరిగి నలిగిన హృదయం. విరిగి నలిగిపోవాలి హృదయం. బట్టలు కాదు నలగాల్సింది. మనం పశువుని విరగొడుతున్నాం, కానీ మనసును విరగొట్టమంటున్నాడు దేవుడు. విరిగి నలిగిపోవాలంటే నలపటం అంటే అర్థం ఏంటి? ఏది కాగితం నలిపినట్టు, లేదంటే ఓ పాత బట్ట నలిపినట్టు కాదు. అంటే శ్రమలతో నలిగిపోవాలి, దేవుని పట్ల భయభక్తులతో నలిగిపోవాలి. ఎస్, ఏంటది? విధేయత. నలగటం అంటే అర్థం. ఆ విధేయత నీలో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఎగబడవ. ఇంకా ఎదుటివారే ఎగబడ్డా సరే ఓర్చుకుంటావు. అదే కదా విధేయత అంటే. విరిగి నలగటం అంటే అర్థం ఏంటి? ఎదుటివాడే నీ మీదకి వస్తాడు కారణం లేకుండా. నిన్న జరిగింది అదే. 150 ముందు మైకు తీసుకుని తిట్టడం అవమానం కదా. అంత మంచి ప్రసంగం చేశాక అవమానపరచడం కదా. చిల్లర కానుకగా ఇచ్చి అవమానపరచడం కదా. అలాగే నేను కానుక గురించి మాట్లాడలా, ఆ ఇచ్చే మనసు గురించి మాట్లాడుతున్నా. విరిగి నలిగింది గనక నీ వాక్యం పనిచేస్తుంది. ప్రభువా నాకెంత అవమానం జరిగితే ఉంది, నేను చేసిన వాటికి బదులు నువ్వు ఎంత అవమానపడ్డావని ఆ క్షణంలోనే నాకు బోలెడి జ్ఞాపకం వచ్చినాయి. నేను చేసిన దారుణాలు నాకు అర్థమైపోయింది. ఇన్ని దారుణాలు చేసిన వాడిని ఈ స్థితిలో నిలవబెడితే మరి అవతల వాళ్ళని నలగొట్టాలంటే మరి అలా అనుమతించాలి కదా దేవుడు. వాక్యం పనిచేస్తుంది అంటే అర్థమైంది. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. ఈ బలి గురించి హెబ్రీ పత్రికలో అద్భుతమైన రాయించాడు తెలుసా. ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం తీయండి మీరు ఒకసారి. హెబ్రీ 3-8 వరకు ఉంటాయి. 10వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3-8 వరకు ఉంటాయి. చివరి వచనం చదవండి. అయితే ఈ బలులు అర్పించుట చేత పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. అయితే ఒకసారి 10వ వచనం ఒక్కసారి చదవండి. సరిపోదు మొత్తం అందరికి. 10వ వచనాన్ని అర్పింపబడుట చేత ఒక్కసారే. ఇక నీకు మాటికి బలులక్కర్లేదు. యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తమై శాపాల నిమిత్తమై పస్కా పశువుగా అర్పింపబడుట చేత ఆ చిత్తమును చాలండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత బలి అయిపోయింది. ఇంకా బలులు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు వారి శరీరం ఒకేసారి బలిగా అర్పించుట చేత మొత్తం క్లియర్ చేసి పడేశాడు. అందరి పాపాలు ఆయన బలిలో అర్పించబడ్డాయి, కొట్టివేయబడ్డాయి, కడగబడ్డాయి, శుభ్రపరచబడ్డాయి. ఈరోజు నువ్వు నేను ఎంత పాపం చేసినా సరే, మన తర్వాత తరం వాళ్ళైనా సరే, ఒకవేళ దేవుని చిత్తమే మనం వెళ్ళిపోయి మనం తరం కూడా వెళ్ళిపోయి ఇంకొక తరం ఉన్నా సరే, దేవుడు రెండో రాకడ ఆలస్యమైతే ఒకవేళ అప్పటి పుట్టబోయే వారి పాపాలకు కూడా 2000 సంవత్సరాల క్రితమే ప్రాయశ్చిత్తం చేసేసాడు ఆయన ఒక్కసారి అర్పించుట చేత. ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా? బలంటే ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఈరోజు మన పొట్టేళ్ళు మేకలు అక్కర్లా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం.
దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు చాలా పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు. పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి ఏం చేయమన్నాడంటే ఆత్మ సంబంధమైన బలులు. ఈరోజు కనపడేటట్టుగా మేకలు పొట్టేళ్లు కోయటాన్ని దేవుడు ఇష్టపడతాడు. మరి ఏంటంటే ఆత్మ సంబంధమైన బలులు. ఇదిగో హృదయపూర్వక పరిశుద్ధత, ప్రవర్తన, పాటలు పాడుకోవటం, హృదయపూర్వకంగా కీర్తించడం, దేవుని పని చేయటం, కానుకలు సమర్పించుకోవటం, పరిచర్య చేయటం, ప్రకటించటం, స్తుతించటం, అర్పించటం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన బలులు. ఎందుకంటే మనం అంతా ఆత్మ సంబంధమైన మందిరంగా. చివరి వాక్యం ఆ వచనాన్ని పూర్తి చేయండి. మీరును సజీవమైన రాళ్ల వలె. సజీవమైన రాళ్ళట. ఇవి నిర్జీవమైన రాళ్లతో కట్టబడిన మందిరం ఇది. ఇది కదలదు, మెదలదు. ఆహా చేతులతో నిర్మించబడిన నిర్మాణాల్లో దేవుడు లేడు, ఈ గోడల్లో లేడు. ఈ గోడల మధ్య ఉన్న మనమున్నామే. ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళలాగా ఉన్నామే మనము. ఈ రాయి కదులుతుంది, ఈ రాయి మాట్లాడుతుంది, ఈ రాయి ప్రతిస్పందిస్తుంది. దుఃఖం వస్తే మోకాళ్ళేసి ఏడుస్తుంది, సంతోషం వస్తే రొమ్ము విరుచుకుని ప్రకటిస్తుంది ప్రపంచంలోకి వెళ్ళిన దేవుడు గొప్పవాడు అని. ఈ రాయి ప్రతిస్పందన కలిగిన రాయి, సజీవమైన రాయి. నీవు నేనే. ఇది బలి అర్పించడం. ఈ రాయితో నువ్వు బయటికి వెళ్ళి పని చేయాలి. ఈ రాయిని తీసుకుని ఎదురు పళ్ళు రాలగొడతామా, చెంపలు బదలగొడతామా కాదు. వాళ్ళ హృదయాలను బద్దలు చేయాలి. నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ప్రేమ ద్వారా. అప్పుడు వాడు గుండె బగిలి నీ దగ్గరకు వస్తాడు. నిజంగానే నా దగ్గర ఇంత పాపం ఉందా, నాకు తెలియదు ఇంతవరకు. మేము ఇదంతా పరిశుద్ధత అనుకుంటున్నాం, అందరూ చేసినట్టు మేమే చేస్తున్నాం, అందరు బ్రతికినట్టు మేము బ్రతుకుతున్నాం అనుకున్నామే కానీ దీన్ని పాపం అంటారా? ఈ పాపానికి ఒకనాడు ప్రాయశ్చిత్తం జరిగిందా? యేసుక్రీస్తు అనే ఒక ఆయన నా పాపానికి కూడా ఇప్పుడోసారి మూల్యం చెల్లించాడా? నాకు ఈ విషయాలు తెలియవే అని నీ చేయి పట్టుకుని మందిరంలోకి వస్తాడు. ఆ సజీవమైన రాయిని ఈ నిర్జీవమైన రాళ్ల మధ్యగా తీసుకొచ్చి ఇక్కడ బద్దలు చేయాలి ఆ హృదయాన్ని. అప్పుడు వాడు ఆత్మ సంబంధమైన బలర్పిస్తాడు నీతో పాటు. అది కదా దేవుడు కోరుకునేది. ఇప్పుడు మన మొదటిది ఏం చెప్పుకున్నాం? ఎలా ఎందుకు జరుపుకుంటున్నాం మన సందర్భంలో? మొదటిది ఆరాధించడం, రెండవది బలులు అర్పించడం, నెంబర్ 3 ప్రతిష్ఠించుకోవటం. ఏంటి? ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతారా? ద్వితీయోపదేశకాండం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఒకనాడు ఇశ్రాయేలు జనాంగానికి మిమ్మల్ని ప్రత్యేకంగా జనం అన్నమాట వాళ్ళు. అప్పుడు మనం లేము, అన్ని జనాంగంగా ఉన్నాం. అంటే మనం లేకపోయినా మన తాత ముత్తాతలు, మన పితరులు ఉన్నారు భూమి మీద. అప్పుడు మనం అన్ని జనాంగంగా ఉన్నాం. అప్పుడు వాళ్ళని ఏం చేయమన్నాడు? యాత్ర చేయమన్నాడు. ఎక్కడికి? మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని. చదవండి అన్నమాట 5-6 వచనాలు చదవండి. అక్కడికే మీరు మీ దహన బలులను అక్కడికే తేవాలట. ఎక్కడికి? అక్కడికంటే ఎక్కడది? ఏ స్థలం అండి? దాని పేరేంటి? యెరూషలేము మందిరానికి. ఏం తీసుకురావాలి? మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయి నైవేద్యములను, మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకల్లోను తొలిచూలు వాటిని. చూసా ఎన్నున్నాయో చూడండి. ఇంకా ఈరోజు మనం కూడా కొన్ని చోట్లకి తీసుకెళ్తాం. పలానా అక్కడికి వెళ్ళి పొంగళ్ళు పెట్టుకుని రావాలి, పలానా దగ్గర అక్కడికే వెళ్ళి గుండ్లు కొట్టించుకోవాలి మన పిల్లలకి, పుట్టింటికలు తీయటానికి. తెలియదు మరి. నేను కూడా మన 3 పిల్లలకి అంతే కదా మనం చేసాం. మా 3 పిల్లలకి అలాగనే చేశాను. తెలియలే మరి మాకు అప్పుడు. విచిత్రం ఏంటంటే ప్రేమ ఎక్కువైపోయి పెద్ద పిల్లకి నేను గుండు చేయించుకున్నా, వాడికి చేయించి, 2 అమ్మాయికి గుండు చేయించి నేను గుండు చేయించుకున్నా, 3 అమ్మాయికి కూడానా 3 సార్లు గుండు చేయించుకొని పంగనామాలు పెట్టుకుని బ్రహ్మాండంగా ఫోజులు కొట్టాం. అది కూడా భక్తి అనుకున్నాం, ఆరాధన అనుకున్నాం, మురిసిపోయాం. ఇప్పుడు 3 పిల్లలకి గుండ్లతో కనపడతాను నేను. ముగ్గురు గుండ్లు, బోడి గుండ్లు భలే ఉంటాయి. మొత్తం 6 గుండ్లు. తెలియలేదండి. ఇప్పుడు తెలిసింది. మరి ఏం చేద్దాం? అప్పుడు తెలియలే మనకి, అజ్ఞానంలో ఉన్నాం. దేవుడు జ్ఞానం నేర్పాడు. అందుకే ఇప్పుడు ఇక్కడ నిలబడి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. ఇప్పుడు మళ్ళా మారింది పద్ధతి. ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథం, ఇందాక మరలా మీరు ఒకసారి చదివారు, మరలా అక్కడికి వెళ్తాయి. 29వ అధ్యాయం తీయండి దయచేసి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 31వ వచనం
అంతే. అంతటా హిజ్కియా, ఆ. మీరిప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటారు, ఏమన్నాడు? యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటారు. మిమ్మల్ని ప్రతిష్ఠించుకోండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఒకప్పుడు మీ బలులు, నైవేద్యాలు, దశంభాగాలు, పశువులు, పంట పొలాలు కదా, కోళ్ళు, మేకలు, ఇవన్నీ అడిగిన దేవుడు హిజ్కియా గారితో ఏం మాట్లాడిస్తున్నాడు? మిమ్మును ప్రతిష్ఠించుకోండి. కోళ్ళు మేకల తర్వాత రా, ముందు నువ్వు వచ్చి ప్రతిష్ఠించుకో, నిన్ను నువ్వే ప్రతిష్ఠించుకో. ప్రభువా నేనే నీ వాణ్ణి. అక్కడ మీ దినవృత్తాంతం అది ఒకసారి మీరు 35వ అధ్యాయం, నెక్స్ట్ పేజీ తిప్పండి, 2 పేజీలు తిప్పండి, 35వ అధ్యాయం వస్తుంది. 1 నుంచి 6 వచనాలు అంటే రాసుకోండి. మధ్యలో 3వ వచనాన్ని ఒకసారి చదవండి. 35వ అధ్యాయం. ఇశ్రాయేలులందరికీ బోధ చేయువారును, ఎవరట? యెహోవాకు ఎవరట? ఇశ్రాయేలుకందరికీ అందరికి బోధ చేసేవారును, యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయుల గురించి ఇలా ఆజ్ఞయించెను. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం. ఏంటట? మనం అందరం ఎవరట? రాజులైన యాజక సమూహం. మనం అందరమనా? అచ్చంగా పాస్టర్ గారేనా? ఒకనాడు ఏమన్నాడు? బోధ చేసి లేవీయుల్ని ప్రతిష్ఠించుకోమన్నారు దేవుడు. ఇప్పుడు మనం అంత రాజులను, యాజక సమూహం అన్నాడు. అంటే ఈరోజు పాస్టర్ గారు ఒక్కరే కాదు, ఆ చివరి బెంచులో కూర్చున్న మీరు కూడా యాజక సమూహమే. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. దేవుడు మిమ్మల్ని కోరుతున్నాడు. చదవండి, ఆ మాట చదవండి. పరిశుద్ధమైన మందసమును మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాన్ని నుంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలును సేవ జరిగించడం ఇప్పుడు ప్రతిష్ఠించుకోవటం. ఈరోజు ఇక మీరు ఎక్కడ పడితే అక్కడ మోసే పని లేదు. ఆ రోజు మందసాన్ని ఇదిగో మందిరంలో ప్రతిష్ఠించండి, వచ్చిన వాళ్ళందరికీ పరిచర్య చేయండి, వచ్చిన వాళ్ళందరికీ పరిచర్య చేయండి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. యేసుక్రీస్తు వారు రూల్ మార్చారు. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి, ఆ రోజు అందరికీ తెలుసు గనక ధర్మశాస్త్రం, ఎక్కడికి నుంచో అందరూ వచ్చి ఇక్కడ లోపలికి వచ్చేవాళ్ళు, ఇక్కడ సేవ జరిగేది. ఇప్పుడు ఇక్కడ వాక్యం తెలుసు గనక ఇక్కడ నిలబడ్డ వారికి ఇప్పుడు వాక్యం ఇక్కడి నుంచి వెదజల్లబడాలి. ఏమన్నారు? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, 15-16 వచనాల్లో, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, నేను దేవుని సేవకుణ్ణే, ఎల్లు ప్రతిష్ఠించుకుని నా పని చేయి, సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అదే సంగతి. కొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఒక మాట చదవండి. 12:1 రోమా పత్రిక. ముగించుకుందాం, అయిపోయింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని సంగతి. దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని వాత్సల్యాన్ని బట్టి బతిలాడుకుంటున్నానని చెబుతున్నారు అక్కడ. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీకే మేలు. ఇప్పుడు మీరే నా పిల్లలు. క్రిస్మస్ లో భాగంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటానికి జరపాలి పండుగ. ఈ లోక మర్యాదను అనుసరించొద్దురా బాబు. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ సంఘం పెట్టారంటే అక్కడ ఇక్కడ సంఘం ఉంది, లేదంటే అక్కడ జాతర జరుగుతుంది, ఇక్కడ తిరణాలు జరుగుతుంది, ఇక్కడ స్టార్ ఉంది, ఆ స్టార్ పెద్దగా ఉంది, ఆ స్టార్. ఇంతకుముందు పాత రోజుల్లో అవేంటవి డ్యాన్సులు, ఏం డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు ఉండేవి. కుర్రోళ్ళు పరిగెట్టేవాళ్ళు, అక్కడ బాగా వేస్తున్నారంట, కాదు అక్కడ భలే ఉందంట, అక్కడ ఇంకా బాగుందంట అని పరిగెట్టేవాళ్ళే. అలాగా ఈరోజు క్రిస్మస్కి పరిగెడుతున్నాం, అక్కడ బాగా డ్యాన్సులు వేస్తున్నారంట, కాదు అక్కడ భలే నాటిక బాగుందంట, ఇక్కడ డ్యాన్సులు బాగున్నాయంట. మనం పరిగెడుతున్నాం. ఇది లోక మర్యాద. మీకంటే మేము గొప్పగా చేస్తున్నాం. పాత రోజుల్లో రికార్డింగ్ డాన్సులకు పోటీలు పెట్టేవాళ్ళు. ఈరోజు క్రైస్తవులు పోటీలు పడుతున్నారు. ఒకటే రోజు ఒకే కాలనీలో 4 సందర్భాలు, 4 పండుగలు, 4 బళ్ళు. ఏ బండ్లు? రికార్డింగ్ డాన్సుల బండ్లు, ఏకపాత్రాభినయాల బండ్లు, లేదంటే డాన్సులకి ఆటపాటలకి. ఇది లోక మర్యాద అంటున్నాడు దేవుడు. చదువమ్మా. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉత్తమమైనది ఏంటి? దేవుని వాక్యమే.
మీరు వినువారు మాత్రమయ్యండి. మొదటి ప్రసంగంలో మనం ఏం చదువుకున్నాం? మీరు కేవలం వినువారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. అది ఉత్తమమైనది. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించుకొని తెలుసుకోండి. మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. ఈ కొత్త సంవత్సరంలో రాబోతోంది. నూతనమైనటువంటి సంవత్సరాలకు అడుగు పెట్టబోయే ముందుగా నూతనమైన మనసుతో అడుగు పెడదాం. క్రిస్మస్ని చేద్దాం కరెక్ట్గా. అందరూ చేసినట్టు పండగ చేసుకుని ఆ రోజు మాత్రమే భోజనాలు వండుకొని చప్పట్లు కొట్టేసుకొని స్వీట్లు హాట్లో పెట్టేసుకొని ఇది కాదు పండుగ. మరి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న పండుగ ఒకరోజు చేసేదా ఏంటి? సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు ప్రతిదినము ఆరాధించాలి. ఇది కదా క్రిస్మస్ అంటే. మరి మనం ఎందుకు చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మనకు అర్థమైతే అమ్మయ్య నేను అలా చేయకూడదు. మరి ఏం చేయాలంటే ఇది దేవుని వాక్యం ప్రకారం ఆరాధించాలన్నాడు దేవుడు. ఆ ఆరాధన చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. బలులు అర్పించడం నేర్పాడు నాకు దేవుడు. కానీ ఒకనాడు ఆ బలుల్ని అసహించుకున్నాడు. ఒక్కసారి అర్పింపజేసాడు బలిగా నా ప్రభువుని. ఈరోజు నేను బలి అర్పించాల్సిన పని లేదు, నేనే నా ప్రభు పని కొరకు బలి కావాలి. కొత్తగా ఎవరిని బలి చేయాల్సిన పని లేదు, నేనే అనేక మందికి బలిగా. విపరీతమైన పెయిన్తో ఉన్నాను దాదాపు 4 రోజుల బట్టి. తగ్గట్లేదు. మాట్లాడకుండా ఉంటే తగ్గుద్ది అంటాడు డాక్టరు. మాట్లాడలేని రోజు లేదు ఇంతవరకు, అందుకే తగ్గటం లేదు. మొన్న ఈ మధ్య ప్రసంగాలు భయంకరంగా ఉంది, గొంతు మీరు వినే ఉన్నారు. నాకు బలిగా అర్పించడానికి నాకు వాక్యం అర్థమైంది. ఉంటే ఉంటుంది, గొంతు పోతే పోతుంది. కానీ ఈరోజు మాట్లాడకపోతే ఎలాగా? బలి అర్పిస్తున్నా. ఈరోజు నా కెమెరా ముందు గొప్ప కాదు, మీరు కూడా అదే చేయాలంటున్నాడు దేవుడు. బలి అర్పించడం అంటే మిమ్మల్ని మీరే సజీవ యాగంగా దేవుని పని కొరకు ఖర్చు పెట్టడమే. మొదటిది ఆరాధన, రెండవది బలి, మూడవది ప్రతిష్ఠించుకోవటం. నేను నీ వాణ్ణి ప్రభువా, నువ్వు ఏమైనా వాడుకో. దేనికైనా అవమానానికి అప్పగించావా? తలంచుకొని కూర్చుంటా. ఘనతకు అప్పగిస్తావా? నీకు ఇస్తా. ఆ ఘనతని నేను తీసుకోను. కేవలం నేను నిమిత్త మాత్రుణ్ణి. ఒక మట్టి పాత్ర ఉందండి, దానిలో మంచినీళ్ళు పోసేటప్పుడు అవునా మెల్లకుండా ఊరుకుంటుందిగా. దానిలో బంగారం లాంటి తేనో లేదో పాయసం ఇచ్చిందనుకో గర్వేస్తుందా? నేను కాబట్టి తెచ్చాను నీకు పాయసాన్ని, నేను కాబట్టి తెచ్చాను నీకు నెయ్యి అంటదా? ఆ మట్టి పాత్ర నీటిని ఎంత గౌరవంగా భయభక్తులతో జాగ్రత్తగా నీ నోటికి అందిస్తుందో, అందులో తేనె పోసినా నెయ్యి పోసినా పాయసం పోసినా అంతే గౌరవంగా నీ చేతికి అందిస్తుంది. నువ్వు తాగుతూ ఉంటే తృప్తి పడుతుంది, సంతోషపడుతుంది. ఆహా దేవా, ఈ పదార్థాన్ని మోయటానికి నన్ను పాత్రగా వాడావా, పగలకుండా ఇంతవరకు కాపాడావా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. నువ్వు కడిగి శుభ్రం చేసి ఆడబెట్టాక దేవునికి మౌనంగా తనను తాను అప్పగించుకుంటుందే తప్ప ఆ తేనె పోసిన కొండ నేనే అని నీళ్లు పోసిన కొండతో ఎగతాలు చేసిద్దా? లేదు ప్రియులారా. ప్రతిష్ఠించుకోవడం అంటే అదే. నేను అవమానానికి అప్పగించినప్పుడు తలంచుకుని ఎలా స్వీకరిస్తావో, ఘనతకు అప్పగించినప్పుడు కూడా అప్పుడే అలాగనే తల వంచి ఈ ఘనత నీది ప్రభువా, నాది కాదు నాయన అని అప్పగించగలగాలి. అది ప్రతిష్ఠించుకోవటం అంటే ప్రియులారా. ఇలా జరిపితే దీన్ని పండగ అంటాం. ఇలా కాకుండా ఎలా జరిపినా అది పండగ కాదు, దండగే. కాబట్టి క్రీస్తుకి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మన శరీరాలను సమర్పిస్తూ ఒకరోజు మాత్రమే డిసెంబర్ 25వ తారీఖు అని పేరు పెట్టుకుని ఆ రోజు మాత్రమే చేసే పండగ భక్తులుగా మనం ఉండకుండా, లేదంటే జాతరలో తిరణాలు జరిపినట్టు 1000 మందిని పిలిచి భోజనాలు పెట్టి రాజకీయ నాయకులు పిలిపించి శాలువాలు కప్పి ఈరోజు మేము భలే చేసాం పండగని పేపర్లలో వేయించుకుంటారు. అది కాదండి పండగ. ప్రభువు చూడాలని పండగ చేయండి, ప్రభువు మెచ్చుకోవాలని పరిచర్య చేయండి, ప్రభువే పరలోకం ఇచ్చేవాడిని గ్రహించి ప్రభువుకి భయపడి మన శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు అప్పగిద్దాం. అది అసలు సిసలైన క్రిస్మస్ పండుగ. అలా జరుపుదాం. ఎందుకు జరుపుతున్నామంటే మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటానికి జరుపుతున్నాం పండుగ. గుర్తుపెట్టుకోండి, దేవుని మహిమార్థమై ఆత్మల రక్షణార్థమై ఏ చేసినా సరే రెండే ఉద్దేశాలు గుర్తుపెట్టుకోండి బాగా.
చచ్చిపోయేంత వరకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేసినా రెండు కారణాలు. ఒకటి, ఆత్మల రక్షణార్థమై, ఈ ఆత్మల రక్షించే పనిలో దేవుని మహిమార్థమై, దేవునికి మేలు జరగాలి, మహిమ కలగాలి, మనం కనపడకూడదు. ఆత్మల రక్షణార్థమై, దేవుని మహిమార్థమై క్రిస్మస్ పండుగని జరుపుదాం ఎల్లవేళలా, అన్ని వేళలా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేయండి, ముగించుకుందాం.